ఈ మాట ఈరోజు మీకు ఎందుకు అందిస్తున్నానంటే, ఈరోజు నువ్వు కావచ్చు, లేదా నీ ఇంట్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, నిన్ను నువ్వు నిందించుకుంటుండొచ్చు. నీ దీన స్థితి అధోగతి చూసి, ఛీ, నాదంటోడు ఒకడు పుట్టడం అవసరమా, నాకు ఈ బతుకు అవసరమా, నేను అనుభవిస్తున్న ఈ బాధలు నాకు అవసరమా, ఏంది నా జీవితం, అర్థం లేదు అని ఏవేదో అనుకుంటున్నావో నువ్వు ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితులను బట్టి. ఒకవేళ నిన్ను నువ్వు అనుకోకపోయినా నీ వాళ్ళు నిన్ను అంటుండొచ్చు, ఏం బతుకురా నీది రే, మా ఏం జీవితం నీది, మంచి మంచి వాళ్ళు చేస్తున్నారు, నువ్వు చావట్లేదు, ఎందుకమ్మా నీలాంటిది బతకడం, సావే ప్రశాంతంగా ఉంటది మాకు అంటుండొచ్చు. తమ్ముడా నిన్ను కూడా అంటుండొచ్చు, ఏం బతుకురా నీది రే, ఏంట్రా, ఎందుకురా నువ్వు నీ జీవితాన్ని ప్రస్తుతం నీ దీనస్థితిని బట్టి ప్రతి ఒక్కడు నిన్ను తేలిగ్గా చూస్తుండొచ్చు, లేదా నీకు నువ్వు అనుకుంటుండొచ్చు, లేదా నీ వారికి అలా నువ్వు కనపడుతుండొచ్చు. నేను చెప్తున్నాను నా తమ్ముడా, నీ భవిష్యత్తును దేవుడు ఎలా డిజైన్ చేశాడో, నీ చరిత్ర ఏ మలుపు తిప్పబోతున్నాడో ప్రస్తుతం నీకు అర్థం కాకపోవచ్చు. ముందు రోజుల్లో ఒకటొకటిగా నీకు అర్థమైంది. నువ్వేం కలవరపడద్దు, ఏం కృంగిపోవద్దు, ఏం నిరుగారిపోవద్దు, జీవితం మీద విరక్తి పెంచుకుని ఏదేదో ఆలోచనలు నువ్వు చేసుకోవద్దు, అవసరం లేదు. ఒక్కటి నువ్వు చేయాల్సిందే, ఒక్కటి, నీ స్థితిని గుర్తుపట్టి నీ దగ్గరకు వచ్చి నిన్ను విమోచించిన ప్రభు వైపు చూడు. ఆయన వైపు చూస్తూ నువ్వు నడుపు.